ఇది ప్యూర్ న్యాచురల్ ఫామ్ హౌస్. షెడ్ చూడండి, ఇక షెడ్ నిర్మాణం ఇట్లా కొనసాగించాలి. ఫామ్ హౌస్ పెట్టేవాళ్ళు ఫస్ట్గా డైరీ ఫామ్ పెట్టేవాళ్ళు ఇక చూడు ఎండుగడ్డి ఎండు సొప్పు ఇట్లా పెట్టిండు. ఒక దాన ఏర్పాటు చేసుకుండు, తాగడానికి నీళ్ళు, ఒక షెడ్ నిర్మాణం అలా ఉంది చూడండి. చూడండి షెడ్ అయితే పూర్తిగా చూపిస్తాను నేను. చూడండి ఇక మనకు కుక్క సెక్యూరిటీ పరంగా ఇక కుక్క, 2 కుక్కలు ఉన్నాయి, ఒకటే కాదు. ఇక ఇదో కుక్క, చాలా డేంజర్ కుక్క ఇది. ఈ కుక్క చాలా డేంజర్ అన్నమాట. ఎట్లా చూడు హీరో లేకనే ఉన్నది. ఇది మనకు చాప్ కటర్, ఎండుగడ్డి కానీ పచ్చిగడ్డి కానీ కట్ చేసి చాప్ కటర్ ముక్కలకు కట్ చేస్తుంది. ఈ షెడ్డులో మొత్తం టోటల్గా 50 గేదెలు ఉంటాయి అన్నమాట. 50 గేదెలు. దీంతో పాటు కోళ్ళు కూడా ఉన్నాయన్నమాట. కోళ్ళు చూడండి, ఒక డైరీ బలరాజ్ ఇగో ఓనర్ ఈయన. పిల్లలు చూడండి, చిన్న పిల్లలు, గేదె పిల్లలు చాలా బాగున్నాయి చూడండి. మెయింటెనెన్స్ అనమాట అట్లా బాగుంది, మెయింటెనెన్స్ చాలా బాగుంది. ఇట్లా చూడాలి, ఇట్లా గేదెలు చూడండి. మెయింటెనెన్స్ అనేది ఇట్లుంటే డైరీ ఫామ్ అనేది చాలా బాగుంటుంది అనమాట. 10 కాలాల పాటు చాలా బాగుంటుంది అన్నమాట. 10 కాలాల పాటు ఈ గేదె పాలు, ప్యూర్ గేదె పాలు, ఇది డైరీ ఫామ్లలో ప్రైవేట్గా పోసుకుంటోళ్ళు లీటర్కి 100 రూపాయలు, 90 రూపీస్ ఇటు వస్తాయి. న్యాచురల్ పాలు అన్నమాట. గేదెలు, దీని డైరీ ఫామ్ పేరు గేదెల న్యాచురల్ ఫామ్ డైరీ ఫామ్ అన్నమాట. గేదెల న్యాచురల్ డైరీ ఫామ్ పేరు న్యాచురల్ ఒరిజినల్, ప్యూర్ ఒరిజినల్ అన్నమాట. ఇది ఎక్కడో కాదు, మన వికారాబాద్ సమీపంలో ఉంది. ఎక్కడో కాదు ఈ డైరీ ఫామ్, వికారాబాద్ సమీపంలో, హైదరాబాద్కు ఒక 70 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. ఎట్లా చేయాలి, ఎట్లా తింటున్నాయి దానాలు చూడండి. చూసారు కదా, ఇదే డైరీ ఫామ్, న్యాచురల్ డైరీ ఫామ్. దూడలు దీంతో కోళ్ళు కూడా ఉన్నాయి. ఇది ఫోటోలకు పోజులు ఇస్తున్నాయి చూడండి గేదెలు. ఇక ఎట్లా చూస్తున్నాయి చూడండి. ఇక అన్నీ ఈ గేదెలు ఈ డైరీ ఫామ్కి వచ్చినా కదా, ప్రతిదీ ఫోటోలకు వీడియోలకు పోజులు ఇస్తున్నాయి. చూడండి మీరు ఎట్లా పోజులు ఇస్తున్నాయి చూడండి. మంచి ఇటు ఇయ్యడనమాట. ఇక ఇది ఎట్లా పోజ్ ఇస్తుంది అంటే నేనే హీరోని అన్నట్టు పోజ్ ఇస్తుంది. ఓకే మరి ఉంటాను, మరి మరో వీడియోతో మీ ముందు వస్తాను.